కూటమి ప్రభుత్వానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో భాగంగా గురుజాల మండలం మాడుగుల గ్రామంలో ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ రావుల శ్రీకృష్ణ దేవరాయలు గారు మరియు గురుజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ప్రజలకు తెలియజేయడం జరిగింది. అభివృద్ధి పనులను ప్రజల్లోకి వివరించడానికి అలాగే గ్రామస్తుల సమస్యల్ని నేరుగా తెలుసుకునే లక్ష్యంతో గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలం మనం ఇచ్చిన హామీలు మనం అమలు చేసాం. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం అంతా కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో తిరిగి మనం పెన్షన్ 3,000 నుంచి 4,000 ఏ విధంగా చేశాం, తల్లికి వందనంలో 15,000 ఏ విధంగా ఇచ్చాం, అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నాం. రేపు ఆగస్టు నుంచి కూడా మనం మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కూడా మనం గ్యాస్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేసుకుంటామో చెప్పాల్సిన అవసరం ఉంది. సంవత్సరం అవసరం ఉంది అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరం కూడా మీ అందరికీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లో భాగంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయబోతా ఉన్నామో అలాగే ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నామో అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 లో చెప్తా ఉన్నామో ఒక్కొక్కటి కూడా